హాయ్ తెలంగాణ వెబ్సైట్ 2025 స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీజీ వెబ్సైట్కి సంబంధించిన నోటిఫికేషన్ డేట్స్ అయితే వచ్చేసింది. మనం 28 నుంచి రేపటి నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీజు, బుక్ స్లాట్ ముందే బుక్ చేసుకోండమ్మా. స్లాట్ లేకపోతే ఏంటంటే మీకు స్లాట్ బుక్ చేసుకోలేదు అనుకోండి, మీకు స్లాట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే స్లాట్ బుక్ చేసుకోండి. ప్రాసెసింగ్ ఫీజు ఎంత పేమెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ప్రాసెసింగ్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ ఆల్రెడీ ఉండేస్తుంది. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఛార్జ్ ప్రాసెసింగ్ ఫీజు మీరు ఇంత పే చేయాలి. ఇక్కడ ఎంత పే చేయాలి ప్రాసెసింగ్ ఫీజు? ఇక్కడ 1% ₹1 డెబిట్ కార్డు 2000 రూపీస్ ఎంత ఉంది కదా, ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలి. ఏటీఎం పర్ ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు పేడు 1200 రూపీస్ ఓసీ బీసీ స్టూడెంట్స్, మరి 600 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పే చేయాలి. కెన్ బి పెయిడ్ యూజింగ్ ద క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయాలి. లాగిన్ చేయడం ఎట్లా అంటే మీరు వెబ్సైట్ ఆల్ టికెట్ తీసుకోండి అమ్మా. వెబ్సైట్ ఆల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఎంటర్ ఇమేజ్ వాల్యూ, తర్వాత ఎంటర్ చేసి ప్రాసెసింగ్ ఫీజు పే చేయండి. ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత మనము సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్ కదా, ఫస్ట్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయండి. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఇది క్లిక్ చేసిన తర్వాత వెరిఫై స్టేటస్ క్లిక్ చేసి ఇది సెకండ్ స్టెప్. దీని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. మరి హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తాం. మనం ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే మీకు ఒక మరి పేమెంట్ సక్సెసా కాదా అని వచ్చేసిద్ది. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ సక్సెసా కాదా అని వచ్చేసిద్ది. అదేవిధంగా మనం తర్వాత సెకండ్ వెరిఫై స్టేటస్, తర్వాత థర్డ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే ముందు పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ చేసి సెకండ్ వెరిఫై స్టేటస్, మూడోది స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మరి స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇది స్లాట్ బుక్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను. మీకు ఆన్లైన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్, మీరు స్లాట్ ప్రతి ఒక్కరు కూడా స్లాట్ బుక్ చేసుకొని. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్, క్యాండిడేట్ కెన్ చేంజ్ ద సెలెక్ట్ అవైలబుల్ హెల్ప్ లైన్ సెంటర్ డేట్, అంటే హెల్ప్ లైన్ సెంటర్ని మరి బుక్ చేసుకోవాలి. మీకు దగ్గరలో సపోజు కోకటపల్లి జేఎన్టీయూ ప్రాంతం వాళ్ళు అయితే మరి ఇక్కడ మియాపూర్ ఏరియా కానీ, బాలానగర్ కానీ, మరి సోరారం కానీ ఆ ఏరియా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఉప్పల్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే రామాంతపూర్ అటు సైడ్ అయితే స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. మీ స్లాట్ ఎప్పుడైతే బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్ బేసిక్ పేమెంట్ 28వ తారీఖును మీరు స్లాట్ బుకింగ్, రేపే 28 నుంచి బుక్ చేసుకుని, ఇవాళ 27 కదా, మీరు 28వ తారీఖు నుంచి స్లాట్ బుక్ చేసుకోండి. ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ ఎందుకు సార్? హెల్ప్ లైన్ సెంటర్ ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలమ్మా. ఈ సర్టిఫికేట్స్ మాత్రమే వెరిఫికేషన్, డే టు టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషను. మీరు ఈ టైము 7వ తారీఖు 28 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషను మీకు ఆల్రెడీ స్లాటెడ్ బుక్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది? మనకి జూలై 1 నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అవుతుందమ్మా సర్టిఫికేట్ వెరిఫికేషను. ఈ రోజుల్లో 1 నుంచి 8th మధ్యలో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎక్సైజింగ్ వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్, ఎక్సైజింగ్ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు మనకి వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేస్తారు. డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ మాకు ఎప్పుడు వస్తుంది? మాకు 13వ తారీఖును మాకు వచ్చే అవకాశం. మోడిఫికేషన్ రిక్వైర్డ్ 15. మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 15వ తారీఖుని ఫ్రీజ్ అవుతాయి. మరి అదేవిధంగా చూస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీటు ఫస్ట్ ఫేజు మనకు 18వ తారీఖుని ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 18నే అలాట్ అవుతాయమ్మా మనకి. మరి జోసా మరి ఆ రోజుకి ఆ టయానికి జోసా అయిపోయింది, 18వ తారీఖుని అలాట్మెంట్ వస్తుంది కాబట్టి ఆ టయానికి నో ప్రాబ్లం. ఎవరైనా జోసాలో మనకి జోసా 2వ తారీఖుకి 3 అలాట్మెంట్ వస్తుంది, మనకి 18వ తారీఖు వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. జోసాలో సీటు రాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు, జోసాలో సీటు వచ్చిన వాళ్ళు వెబ్సైట్ రాయకుండా మరి వెబ్సైట్లో మరి మీ ఇంట్రెస్ట్ మరి పార్టిసిపేట్ చేస్తే చేయవచ్చు. మరి ఎవరైనా మరి కొంతమంది రూరల్ ఏరియాలో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి, నేను హెల్ప్ చేయటం ఉంటాను. మరి ఎవరైనా మరి మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే మరి 2000 రూపాయలు
మీరు పే చేయండి. మీరు కాలేజీలో చేరే వరకు కూడా మన మెంటర్షిప్ అయితే ఉంటుందమ్మా. కావాల్సిన వాళ్ళు ఎవరైతే కొంతమంది తెలియదు వాళ్ళకి, ఎవరికైతే మరి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మనకి 2000 రూపీస్, కొంతమంది చాలా తక్కువ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనకి క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ మెంటర్షిప్ కావాలమ్మా. మీకు క్వాలిటీ మెంటర్షిప్ కావాలి. మరి మీ యొక్క క్యూఆర్ కోడ్ ఇక్కడ పే చేసి 2000 రూపీస్. మనకి 2000 రూపీస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజీలో సీటు రావాలంటే మీరు మెంటర్షిప్ క్వాలిటీ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఆన్లైన్లో ఎప్పుడు ఉంటాను, మరి ఎప్పుడు మీరు వాట్సాప్లో కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్ ద్వారా కూడా జోసా ఐఐటీలో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ చేరారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఇంకా 3వ రౌండ్ కూడా వస్తుంది. ఫర్దర్స్ రౌండ్లో వాళ్ళకి కంటిన్యూస్గా మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాంటి గైడెన్స్ మీకు కూడా కావాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీరు మెంటర్షిప్ చేరినా జరగకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ మీరు కానీ లూజ్ అయితే సీటు మాత్రం లైఫ్ లాంగ్ బాధపడేది మీరే. సపోజు ఒక స్టూడెంట్కి జేఎన్టీ రావాలి, అతను ఎక్కడో వెళ్ళి టాప్ మరి బీవీఆర్ఐటీలో ఎక్కడో చేరారు, జేఎన్టీ స్టూడెంట్ వెళ్ళి బీవీఆర్ అంటే వాళ్ళు తెలియక కొన్ని మంది పొరపాట్లు చేశారు. అలా పొరపాట్లు చేయకుండా ఉండాలి, మెంటర్షిప్ తీసుకోండి. కొంతమంది సపోజు జోసాలో ఏమైందంటే, జోసా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన మెంటర్షిప్ మన వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక స్టూడెంటు, ఎస్టీ స్టూడెంట్, నాకు తెలిసి అతనికి ఐఐటీలో 73వ ర్యాంకు ఎంత వచ్చేసింది, కానీ వరంగల్లో ఈజీగా వచ్చేసింది. వరంగల్ ఎన్ఐటి వరంగల్లో ఈజీగా వచ్చేసింది. కానీ అతను ఐఏఎస్టీ చేరారు, ఐఏఎస్టీ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని సింబపూర్లో ఉంది, అక్కడ చేరాడు. అక్కడ చేరితే మరి అతను కాల్ చేసి నేను ఏం చేయాలి సార్ అంటే, అంతా కౌన్సిలింగ్ కూడా అయిపోయింది, నేను మీ మెంటర్షిప్ జాయిన్ అవ్వలేదు సార్, నేను చేసిన మిస్టేక్ అది. మరి గైడెన్స్ లేక మేము సింబపూర్ వెళ్ళే, మా అబ్బాయి అక్కడికి అంత దూరం వెళ్ళలేకపోతున్నాడు, మరి సీశాప్లో మరి చేరవచ్చా, సీశాప్లో మీరు చేరవచ్చమ్మా, మరి గ్యారంటీ లేదు, మరి ఎన్ఐటి వరంగల్ రాకపోవచ్చు అని చెప్పాను. ఇతనికి 73వ ర్యాంకు స్టూడెంట్ వెళ్ళి మెంటర్షిప్ సరైన గైడెన్స్ లేకుండా అక్కడ చేరారు. ఇలాంటి తప్పులు మీరు చేయకండి. అందుకని మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయితే నేను ఏ కాలేజీ మంచిది, పీడిఎఫ్ ఫైల్స్, మీరు సిఎస్సి కావాలా, ఈసీ కావాలా, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మీకు లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, మరి నాతో మాట్లాడిన మెంటర్షిప్ తీసుకొని దీని డీటెయిల్స్ కూడా నేను ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు కదా, హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇచ్చాడు, ఆల్రెడీ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా చూశాడు. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడికి వెళ్ళేసేసి, ఇక్కడ మీరు సపోజ్ ఇది డిస్టిక్ వైజ్గా కావాల్సిన హెల్ప్ లైన్ సెంటర్స్ అమ్మ, ఇది డిస్టిక్ వైజ్గా కావాల్సిన హెల్ప్ లైన్ సెంటర్స్. హైదరాబాద్ అంటే హైదరాబాదు, సంగారెడ్డి, సిద్దిపేట, మీ ఇంటికి దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు హైదరాబాద్లో, కూకట్పల్లిలో ఉంటారు, ఓల్డ్ బస్తీ హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకుంటారు, వాళ్ళు వెళతాం చాలా కష్టం కదా. ఇక్కడ చూడండి మేడ్చల్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి, మేడ్చల్, ఈ యొక్క రేంజ్లో మరి జూలై 1వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో ఈ స్టూడెంట్స్ ఇక్కడ మరి వెళ్ళొచ్చు. మరి ఈ డేట్లోనే వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఇక్కడికి వెళ్ళాలి. మసప్ ట్యాంక్ అంటే మసప్ ట్యాంక్ ఏరియాలో మెహదీపట్నం కానీ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు మసప్ ట్యాంక్ చూజ్ చేసుకోండి. మరి చంద్రముఖి, భద్రగా జూ పార్కులో ఉండేవాళ్ళు, జూ పార్క్ అంటే మన శంషాబాద్ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు జూ పార్క్ చూజ్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకోండి. సపోజ్ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో చూజ్ చేసుకోండి. మరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడ చూజ్ చేసుకోండి. మంచిర్యాల, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్ ఆదిలాబాద్ అక్కడ చూజ్ చేసుకోండి. బిఆర్ అంబేద్కర్ బాగలింగంపల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు ఆ ప్రాంతం, ఉప్పల్ కానీ తార్నాక్ కానీ అక్కడ చూజ్ చేసుకోండి. మరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామాంతపూర్ ఆ ఏరియాలో వాళ్ళు, ఉప్పల్లో ఆ ప్రాంతం, ఎల్బీ నగర్, వనస్థలీపురం వాళ్ళు అక్కడ చూజ్ చేసుకోండి. అంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ని ఎప్పుడైనా చూజ్ చేసుకోండి. ఇక్కడ సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట మీ యొక్క దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ని చూజ్ చేసుకోండి. మనకి జూలై 1 నుంచి 8వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ కోసం మరి మెంటర్షిప్, మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా చేయాలనుకుంటే మన మెంటర్షిప్లో జాయిన్. మెంటర్షిప్
మెంటర్షిప్లో జాయిన్ అయితే నేను ఇట్లా పీడిఎఫ్ ఫైల్స్, సపోజ్ మీరు సిఎస్సి జాయిన్ అవ్వాలనుకున్నారంటే సిఎస్సి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ స్టూడెంట్స్కి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది. మరి కూకటపల్లి జేఎన్టీయు, విఎన్ఆర్, వాసవి, చైతన్య, వాసవి, ఓయూ, గోకరాజు రంగరాజు, కేశవ్ మెమోరియల్, మీకు ఈ విధంగా ఇవి టాప్ ఇన్స్టిట్యూట్స్గా ఉన్నవి. ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు పీడిఎఫ్ ఫైల్స్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. మన మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా నేను దీనిలో ఇస్తాను, దీనిలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆల్రెడీ, దానికి కాల్ చేయండి. మరి కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి త్వరగా బుక్ చేసుకోండి, స్లాట్ అయితే ఓపెన్ అయింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.